కళ్ళు కానట్లా నన్ను తగిలే ముసలవాడిని. గురువు గారు ముందు పోతున్నారా? నేను వస్తూ ఉన్నానా? మన రాముల వారి మేడ మీద 2 ఉన్నాయి గురువు గారు. ఏమండే అక్కడ? అయ్యే ఒకటి మీద ఒకటి ఎక్కుతుంది గురువు గారు. అవి పక్షులు నాయన. అవి ఏం చేస్తున్నాయి గురువు గారు? గుడ్లు కారుకొచ్చింది. అంటే ఆడది ఒకటి గుడ్లు పెడుతున్నాయి. గుడ్డు పెట్టేది ఏది? ఆడది. ఆడదంటే ఏది గురువు గారు? కింద ఉన్నది ఆడది, పైన ఉన్నది మొగదరా. నాకు ఒక సందేహం గురువు గారు. చెప్పు నాయన. మన అమ్మగారు గారు గుడ్డు పెట్టింది గురువు గారు. మన అమ్మగారు గుడ్డు పెడితే పైకి పోతారు ఎదవా. అయ్యవా గోదావరిలో స్నానం చేసి శంకన పెట్టి అయ్యగారు సత్యముండలని చేత పట్టుకొని అయ్యగారు చేస్తున్నాడు. అరే లవర శాస్త్రి, అమ్మగారు ఏమైనా చెప్పింది గురువు గారు. ఏం చెప్పింది? దోసకాయలు, టమాటాలు, గోంగూర అన్ని వగేరా మొత్తం చెప్పింది గురువు గారు. ఇంకేం చెప్పలేదా? ఇంకొకటి చెప్పింది గురువు గారు. ఏం చెప్పింది? ఇంత లావు నుండిద్ది, ఇంత బొడుగు నుండిద్ది. అదేందిరా? అదేందో ఊగుతుంది గురువు గారు. అది దానికి నీ పేరు లేదా? అదే గురువు గారు. వంకాయ. అదే గురువు. సరే పోయి ఇచ్చిరా. డబ్బులు ఇచ్చి ఇగో ఏంది కాగితాలు. ఉత్త కాగితాలు ఇస్తే ఉత్తి కాగితాలు ఇస్తే డబ్బులు కూరగాయలు ఇస్తారా? డబ్బులు అయ్యే డబ్బులు అనుకో. ఏటికి మనం లాస్లో ఉన్నాం కదా కంపెనీ. అరే కన్ను నడుస్తున్నావు ఏంట్రా? నేను వస్తూ ఉన్నా గురువు గారు. మైకల్ మల్లు కందిసేను కన్ను కొట్టింది. కందిసేలు కనుక పోతే కందికాయ కోసా గురువు గారు. అది కన్ను కొట్టింది గురువు గారు. దాని ప్రసాది అని నేను చెబుతా, చూస్తుందా నేను తెలుసుకుంటా. కలిపి కొత్త బ్రాహ్మణ చెట్టు మీద ఉంది బ్రహ్మణి తూరుపాల పోటాల పెట్టి తూరుపాల పోటీ పొడవా పెట్టి తూరుపాల పోటీ పొడవా పెట్టి ఇత్తడి బేరం పెట్టి బ్రహ్మణ్య
పెట్టి ముద్ద పప్పుగా వెంచకపోతే బ్రహ్మణిగా దేశము ఓ కంది గొప్ప నేతి బొట్ట పిల్లక బ్రహ్మణిగా బ్రహ్మణి ఓ కంది మరపులు దాంట్లో ఎక్కువ అరే సిద్ధిరాజ్ నిన్న చెప్పిన పాఠం వచ్చిందిరా మొన్న వచ్చింది గురుగారు నిన్న చెబితే మొన్న రావటం ఏంట్రా వచ్చింది గురుగారు అయితే చెప్పు ఒకసారి నువ్వు చెప్పు అరే నిన్న చెప్పిన పాఠం మొన్న కూర్చో ఇప్పుడేం పోతే నేను చెప్పబోయేది ఏంటి రేపు కరకర పొద్దు పడిచేసరికి ఆర్య గారు కర్నూలు గారు మున్సిపల్ గారు
ఆశలు కడుతున్నాడు అరే అరే ఎందుకురా సిత్తు కట్టాడు సిత్తు కట్టకపోతే అట్ట కట్టని కట్టాలా ఎప్పుడు చిత్తు పోయిన సంవత్సరం సిత్తు ఆ పోయిన సంవత్సరం సిత్తు ఈ సంవత్సరం సిత్తు ఈ మొత్తం కలిపి ఈ సంవత్సరం కట్టాడు అట్లా కట్టని కడాలా కట్ట పట్టిన బరిగొడ్లను కాడికి కానీ ఎడ్లను కుక్కి మచ్చాలను మూలను ముసలమ్మలను ఈ మొత్తం కలిపి మన రాళ్ళు ఒక సందేహం చెప్పు అన్నీ చెప్పిండు కాని గురువు గారు ఇంకొక సందేహం ఉంది. చెప్పు ఏందో. మన అమ్మగారిని ఆలవేయలేదు. అరే ఈ పనికిరాని నేను చేసుకుంటా. అబ్బే నాకు అది తెలియవా వేసాను తప్పడియా దూరంగా ఎవరా నువ్వు? నేను తెలియదా మీకు? అసలు ఎవరు నువ్వు? అరే ఈ ఊరు ఎత్తి కక్కలు మాట్లాడా నేను. మా బ్యామ్మల బజార్కి వచ్చి కుక్కలు మరుగుతాయా? నా హాజీ ఏదే మీ బజారు గంజాలు. అసలు నీ ఎవరు కట్టింది చూడు. ఇదిగో గంజం నా హాజీ ఆజానం కదా గంజా చదువుతా అనుకోండి. నీ కాడ వాసన వస్తుందిరా. కొంచెం వాసన దూరంగా తెలగానియా నీ బజార్కి వచ్చేది కుక్క అట్ట దొరుకుతుంది. మా బజార్కి వచ్చి నీ అవతారం ఎట్టుందిరా? వరకేం చేస్తారా? తప్పుకోండి అది సరే కానీ చెప్పు. పొద్దున్నే మీరు ఆడికి ఆ చెమ్ములు పెట్టుకుపోతున్నారు. కిష్టతానానికి వేస్తున్నారు శుద్ధబాయి తానానికి. ఎందుకో స్నానం చేయి మీ బొట్టలు తగులుతారని మరి నేను రోజు 2 పూటలు చేయాలి. దేనికో? మీ అట్టలు మమ్మల్ని తగులుతున్నా మేము మిమ్మల్ని తగిలినా మీరు మమ్మల్ని తగిలితే మేము అన్ని చేయాల్సిందే. చాలా ఎవరికాడు సరే కానీ ఆ సంకలం ఏంది? ఈ బొచ్చు
బొచ్చుగాయ్యా నీ సంగతి ఏందియా బొచ్చు బొచ్చుగాయ్యా పొడుగ్గా ఉన్నది ఏందియా పురండం ఆ పురాణం గట్ల ఏమో కొంచెం చెప్పండి దినాలు తద్దినాలు ఆ, పెళ్ళిళ్ళు తింటాం పెళ్ళిళ్ళు చేయమండి మేము మొత్తం జనాలే చేసేది మీరు దినాలు చేసే బ్యాపారం ఉన్నట్టుగా కాదురా ఏదో అంతవరకే అదే మీ పంచాంగం అసలు ఆ తాగుడేందా ఊగుడేంట్రా దూరం రా పొలం తక్కువ ఏదో ఊరికే కొలవలేదు నీకే మాకెందుకు కులం ఏది నీకుండ కులము ఎక్కడుంది నీ కులము అదే ఆపురా ఆపు ఆపరా ఆపు నీ కాపు కాడు కులమే అదే మీ ఇంట్లో ఆ పాత చెప్పవచ్చు తిరిగిపోతే కుట్టేదెవరియా నేను కాదట అక్కడ నాకు పొలం కళ్ళంలో ఏం కులం ఉందిరా అదే ఆ కళ్ళంలో రాలి గింజ రాలిపోతే అవి గోతలు పెట్టి దోరియా సరే కచ్చీళ్ళు ఏం కులం ఉందిరా ఈ ఊరికి కర్ణగారు మున్సిపల్ గారు వస్తే సిత్తు చేసి కట్టేది ఎవరియా మీరు కట్టడం ఏ కట్టరా అరే అరే మా తమ్ముడు మా బావమరిది కలిసి నాకు ఇద్దరు 20 బట్టలు పెట్టారు వాళ్ళ బొమ్మగారు ఎల్లవల్ల కాపాడు కాక ఆటలా కాటికాడి కులం ఏమిట్రా నీకు అదే మీ ఇంట్లో పుట్టిన ముసలాం చచ్చిపోయింది అనుకోండి అరే శివ అరే మా ముసలి చచ్చిపోతే అరే నా అది వరకు అనుకోండి అనుకున్నాం మీ ముసలాం చచ్చిపోతే ఆ కాడి దగ్గర తీసుకొచ్చి ఆ కట్ల మీద పండేసిపోతే అక్కడ పడిచి పడిచి కాల్చేది ఎవరియా నేను కాదయా నేను చెప్పి నీకు ఆస్తి పాస్తులు ఏముంటాయరా ఊరికే ఆతులే మాకు లోటయా ఆతులు కాదురా ఆస్తిరా మేము అడిగింది అదేగా నేను కట్టుంది ఎక్కడుంది నీకు ఆస్తి అదే చూద్దాం అనుకోండి అరే బర్రెలు దొన్నాలు ఈ అంటే నీకుండా ఆస్తులు అదే నా అది దాంట్లో మధురం మీకేం తెలుసా ఏముంది దాంట్లో మధురం అదే చూద్దాం కూడా
ఆపు ఆపు. అదే అది సరే కానీ ఆ, ఆ మోకాల పొయ్యిలో బోర్డు చేయండి బోడు కాదురా, కృష్ణ ఎగ్జామ్ బొట్టు అది ఈ బూది, కాశీ ఈ బూదిరా. కాశీ నువ్వు కాదు మే పేరు కట్టా కాశీ పోయి మేమే అది మా కాటిలో బోర్డు కావట్రా ఓరి అది వాది కాదు, ఈ కాశీ ఈ బూదిరా. నీకేం దేవుడా దేవా, నీకెవడున్నారా? ఊరికే దేవుడు లేదు ఏ దేవుడు ఉన్నారా నీకు? లేదటయా ఏ అరే దొనకొండ గంగమ్మ మీ అమ్మ, అవును కదటయా వినకొండ అంకమ్మ మీ అమ్మ, అవును కదటయా తోలేనమ్మ మీ అమ్మ ఎట్టయిందిరా? అదే మీరు జాతర చేసి దున్నాడు చూసి పెడితే నరికే జోరియా నేను కావటయా మా అమ్మ కావటయా. సరే పైన ఏముందయా? ఆకాశం మరి కింద ఏముందయా? భూమి, ఆకాశం భూమి, ఈ మధ్యలో కొంచెం చెప్పాడు మనుషులు పక్షులు, నువ్వు కానీ మనుషులు పక్షులు జంతువులు ఇవి ఉంటాయరా. అసలు ఈ ప్రపంచం తాళేగా అంటయా? మరి ఏదో మేమంతా తాలు గింజలమా, ఎట్టయిన తాలు అదే చెప్తున్నా అదే అది ఎలుప నలుప ఎలుప కొంచెం చెప్పలేదు తెలుసుంటే ఉండాలి మేము, నేను మీరు అంతే. సరేగా ఇదేమంటారా? చర్మం అంటారా? తోలుగా నువ్వు తోలు తీసేవాడి కాబట్టి నువ్వు తోలు లెక్కలేక వచ్చింది. మేము బ్రాహ్మణం కాబట్టి చర్మం. చెప్పాను మేము చదువుతున్నాంగా, నిన్ను బట్టి ఏమవుతాయా? నెత్తులు వచ్చింది. మరి నిన్ను బట్టి ఏమవుతుందా? నెత్తి మా తాత బాధ పుచ్చుకుంటారు ఉండేది లేనా? ఆ
అరే రాము రాము అరే అది వశిష్ఠులు వారు ఎవరియా? మా సత్రామ్మ సబ్రబ్రాహ్మణం ఓ చెప్పారు మా వాళ్ళు బ్రాహ్మణులు మీ బామర్తులు అవుతున్నారా ఎట్టయ్యారు చెప్పు చూడండి అరే నీ చెప్పు నేనే అరే ఆనందోకి మీ ఇంటి ఆడపిల్లట్టయిందిరా అదే మీరు తెల్లవారు పెళ్లి చేసుకుని అదిగదిగో ఆడలేదు అల్లు ఆడించుడు ఆమె ఎవరియా? నక్షత్రం నక్షత్రం ఓ చెప్పారు మా ఇంట్లో ఆడదాకా ఎట్టయిందిరా అవును నడుపుకోలేదు మిమ్మల్ని అడుగుతున్నదండి మేము. నిన్ను నడుపుకునేవాడు నువ్వే ఒక నడుపుకుంటుంది నువ్వు ఒక నడుపుకునేదేందా నిన్ను నడుపుకునేది అయితే మనం నడుపుకోలేదు ఎవరున్నారు చెప్పు అదే నేను చూద్దాం అనుకోండి చెప్పు మాదివాడు అనుకునేవాడు డొక్కలవాడు డొక్కలవాడు అనుకునేవాడు మూగలవాడు మూగలవాడు అనుకునేవాడు సబల మొగలవాడు సబల మొగలు అనుకునేవాడు కులస్తుడు కులస్తుడు నడుకునేవాడు కులగీరుడు కులగీరుడు నడుకునేవాడు మైలకు సుక్కన్న మైలకు సుక్కన్న నడుకునేవాడు సొప్పకట్లవాడు సొప్పకట్లవాడు నడుకునేవాడు సొప్పల సోరకుడు సొప్పల సోరకుడు చెల్లెలు ఊరవశి ఊరవశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుడు భార్య పుట్టింది చెప్పలేదు అరే శిశువు పంచాంగీరా మర్చిపోయా గురువు గారు అక్కడికి మర్చిపోయారా అరే అలా మర్చిపోయారు. మాకు ఆ పంచాంగం మర్చిపోయినా కానీ లేకపోతే మేము తీసుకొచ్చేవాళ్ళమే అదే అమ్మగారు పంచాంగం మా బెంగాలియా అమ్మగారు పంచాంగం అని కాదు మాకు ఆ పంచాంగం లేదురా యువతనుకోండి చెప్పు వశిష్ఠుడు భార్య శాండాలి శాండాలి కుమార్తె శక్తి శక్తిని పుట్టినవాడు పరాశరుడు పరాశరుడు భార్య కైవర్తి కైవర్తికి పుట్టినవాడు వ్యాసుడు వ్యాసుడు పుట్టినవాడు అంటే ధృతరాష్ట్రుడు పాండురాజుడు వాడు నిలబడిన కింద అదేంద్రా అవన్నీ నీకెట్లా తెలుసు అసలు? నాకు ఇంకా చాలా తెలియదు ఏం తెలుసు నీకున్నా అసలు ఈ ప్రపంచం అంటే చెప్పండి చెప్పండి అమ్మాయి ఇక్కడ ఒక అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్క పుట్టారు. ఆ పిల్లలకు మరి పిల్లలు ఆ పిల్లలకు మరి పిల్లలు ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టారు ఎవరు పుట్టారు వాళ్ళ అమ్మ నాయనకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఎవరు పుట్టారు వాళ్ళ అమ్మాయికే వాళ్ళ అమ్మ వాళ్ళ ఎవరు పుట్టారు ఏంటో నాకు తెలియకపోరా నువ్వే చెప్పైతే అరే ఆపు రాబు భూమి కడగడ ఉంటది ఇంకా ఏ రోజున ఏ తారీఖున ఏ నెలలో ఏ సంవత్సరంలో చెప్పు అదే అవన్నీ నాకు తెలియదా ఆ, నేను నా ముక్కు కలిసి ఆ పెదగా కళలు పోతుంటే ఆ మధ్యలో వచ్చే భూమి గడగడ గడగడ
వచ్చింది కదా మరి నీకేం తెలియదు? ఆయన కొత్త ఆయన చేసుకొచ్చుకున్నాడు తోడు మేము చెప్పిన స్థానాన్ని లోపలికి వచ్చిన అర్థం మేము మైకులు కలిపి వచ్చి నాకు ఉంటాం లేదు ఏదో ఆపు ప్రపంచంలో అన్నా చెల్లి ఏమని వేయించుకుంటారు ఏదో తాగిపోతే ఎదవైనా ఎట్ట వేయించుకున్నారు చెప్పు. ఈ కలిగం పుట్టు కోసం ఆ దేవతలే అవతారాలు పరిమారి ఈ భూమి మీద వచ్చారు. ఆ తర్వాత అయ్యే ఇప్పుడు చిక్కినాను మా చేతులు గట్టిగా పట్టుకోండి. దొరికిపోయినా ఇప్పుడు బాగా ఆయన చిక్కిన గట్టిగా పట్టుకోండి. సరే గాని కోరేంటి 3 గుడ్లు పెట్టడం వేసింది మా ఇంటికాడ సుబ్బమ్మ గారి తోటి 10 గుడ్లు పెట్టింది నీతో అదే నా ఈ గాలి గుడ్డు అయ్యా బంగారు ఈ దేవత గుడ్డు ఏది ఒక దారి చూపే సూర్య చంద్రులు నక్షత్రాలు ఇవన్నీ ఒక గుడ్లు ఎట్టయినా రెండో గుడి చెప్పు నా సొంత ఇంకోటి ఈ చెప్పు మేకంటే సొంత ఆ మూడే గుడ్లు మందు తాగి ఆమ్లెట్ చేసుకుని పుట్టుకొని తాగినారా
చేయాలి లేదా మురిగిపోయినట్టు ఉండాలి. ఇదిగంటే మీకు తెలిసింది ఆ ఊళ్ళో కూడా వెళ్ళిపోయా మేము కూడా ఎవరొద్దు. సరే కదా ఉద్యోగం పెట్టాను వేసుకోవాలి దిగిపోయింది కదా రాజా చేసుకున్నాను. అదే ఏంటో వేసుకునేది అదే అదే కింద దగ్గర పైన ఎంత దట్టి పైన దట్టి కింద దిచ్చేదేంట్రా? అది రాత్రి మా సార్ అరే అలా చేయగలరు. మా శిశువుకు కడుపులో నొప్పిగా ఉంటే చేసి చెప్తున్నా అది కూడా అలా చేస్తున్నావు. అబ్బాయి హెచ్చరిక చెప్పు ఒకసారి. ఎట్లుంది చెప్పు. గో అంటే ఎట్లుంటది? మందు లేదు, మందు ఉంటే గడ్డకి వచ్చేది. అసలు గుర్తులు చెప్పు ఒకసారి చూద్దాం. పప్పు పప్పుల పూలు, మెల్లో కంట, చేతిలో శాత, సంఘలో శాత, చేతిలో చీపిరి. నా యాది బాగుంటుంది. అది పొయ్యిగా మొత్తాలా? అది పొయ్యిగా మొత్తం చేసుకుని మంచిగా చేసుకోదా? అదే మనిషి నడిపే కానీ మనుషు బంగారం కదా. అబ్బాయి తిన్నా అదే నా యాది చూసి చెప్పాలి. మరి చింత చెట్టు కింద యాపకాయలు అనుకుంటుంది. అదే మీరేమి చింత చెట్టు యాప చెట్టు కింద చింతకాయలు అనుకుంటుంది. రెండు కదా. అవును కదా. అయితే చెప్పాలి. అయితే మీ
నిజం చెబుతున్నావు నువ్వేం అనొద్దు. చెప్పండి ఏమన్నా నువ్వేం అనకూడదు. మళ్ళీ ఏమన్నా చెప్పండి మళ్ళీ కత్తిపోతున్నాయని అంటే ఏమన్నా భయం. నిన్న కథగాబు గారు దొడ్డు కథగాబు గారు మీ ఆడవాళ్ళు ఆడుతున్నారు. నువ్వు నిజం చెప్తున్నావు. నువ్వు చెప్పమన్నా మేము చెప్పిన అంత తప్పు లేదు. అది ఎంతమంది చెప్తారు ఏమో ఏం చేస్తావు? ఏళ్ళు తోసేది అంత మాత్రమేనా? ముఖం ముఖంగా ఏళ్ళు నరికేళ్ళు అదే కంటి ముక్కలు దొరగారు అంత మాత్రమేనా? నా యాది రాలేదండి చూపుతాయా అవి ఏం చించేది? పాత పనులు దొరగారు మా చెల్లి మీకు ఎందుకే అయ్యండి అది నాకు మొగుడు పెళ్ళాలి ఇప్పుడు అందరు కింద పెట్టబా కాదు అది నాకు పెళ్ళావు దానికి మొగుడిని అయినా మీకు ఎందుకే అయ్యండి కింద పట్ట భయం పడతాం